హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. స్టూడెంట్ ఓకేనా? కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్. సో ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. Okay students, so please do subscribe the channel for more videos and for more important questions. So let's get started. So blueprint మనం చూస్తే సో సెక్షన్ 2లో 18th క్వశ్చన్ ఏదైతే ఉందో 18th క్వశ్చన్ అనేది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి మనకి వచ్చే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఓకేనా? సో లైక్ దట్ అనమాట. ఇప్పుడు మనం కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ అనే క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో కండక్షన్ అంటే ఏంటి, సో కండక్షన్ అంటే ఏంటి అని మనం చూస్తే కనుక కండక్షన్ అంటే ఏంటి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కండక్షన్ అనే కండక్షన్ అంటే ఏంటంటే కనుక దీంట్లో హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడానికి 3 ప్రాసెసెస్ ఉంటాయి అన్నమాట. హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడానికి 3 ప్రాసెసెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి కండక్షన్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్వెక్షన్, అండ్ అనదర్ థింగ్ వచ్చేసి రేడియేషన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. సో హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడానికి 3 ప్రాసెస్ ఉంటాయి. సో కండక్షన్ అనేది ఒక ప్రాసెస్. సో ఈ కండక్షన్ ప్రాసెస్లో ఏమైందంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ ఇక్కడ పార్టికల్స్ ఆఫ్ ద మీడియం అనేది ట్రాన్స్ఫర్ అవ్వనమాట. సో వితౌట్ ద కీవర్డ్ ఏంటంటే ఇక్కడ వితౌట్ ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మీడియం. సో మీడియంలో ఉండే పార్టికల్స్ ఆఫ్ మీడియంలో ఉన్న పార్టికల్స్ మూమెంట్ జరగకుండానే, అవి మూవ్ అవ్వకుండానే హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనమాట. సో ఆ ప్రాసెస్ని కండక్షన్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి రాడ్ ప్లేస్డ్ ఇన్ ఐరన్ రాడ్ ఆర్ ఎనీ రాడ్ ప్లేస్డ్ ఇన్ ఫైర్. ఇప్పుడు మంటలో లేదంటే హాట్ టెంపరేచర్ బాడీకి, లేదంటే హై టెంపరేచర్ ఉన్న బాడీ, లేదా మంటల్లోనే ఒక రాడ్ పెట్టండి, పొయ్యి మీద ఒక రాడ్ పెట్టండి. అలాగే మీరు పెట్టకండి స్టూడెంట్స్, చేయిలు కాలిపోతాయి. సో ఏమవుతుంది, రాడ్ పెట్టామనుకోండి, సో ఇలా ఇక్కడ మంట ఉంది, మనకి మంట, ఇలా ఒక రాడ్ తీసుకొచ్చి ఈ మంటలో పెట్టామనుకోండి. సో దీంట్లో ఈ పార్టికల్స్ ఏమన్నా మూవ్ అయితే ఎటు నుంచి ఇటు వస్తాయా, మూవ్ అవ్వవు. బట్ ఈ ఎండ్ ఏదైతే ఉందో, 1 ఎండ్ హీట్ ఎనర్జీ హై టెంపరేచర్లో ఉంటే ఏమవుతుంది, కాసేపటికి ఇది కూడా హై టెంపరేచర్కి వస్తుంది. సో ఇక్కడ నుంచి హీట్ ఎనర్జీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది, బట్ లోపల ఉన్న మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయా, అవ్వలేదన్నమాట. బట్ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతా వచ్చింది. మీడియంలో ఉన్న ఈ పార్టికల్స్ ఏవి కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదన్నమాట. సో ఈ ప్రాసెస్లో హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనం కండక్షన్ అని అంటాం స్టూడెంట్. ఓకేనా? సో ఇక్కడ ఏమైందంటే ఈ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి థర్మల్లీ యాజిటేట్ అయిపోయి వైబ్రేట్ అవుతూ ఉండి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి ఒక మాలిక్యూల్ నుంచి ఒక్కొక్క మాలిక్యూల్కి. అట్లా మాలిక్యూల్ అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రాదు, కానీ హీట్ ఎనర్జీ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇది కండక్షన్. మరి కన్వెక్షన్ అంటే ఏంటి సార్ అంటే కనుక, కన్వెన్షన్ అంటే ఏంటంటే కనుక ఇక్కడ పార్టికల్స్ మూవ్ అవుతాయి అనమాట. పార్టికల్స్ విల్ మూవ్. సో ఈ మీడియంలో ఉన్న పార్టికల్స్ ఏదైతే ఉంటాయో ఇవి మూవ్ అవుతాయి అనమాట. సో మోస్ట్లీ కన్వెక్షన్ అనేది మనకి ఎయిర్ ద్వారా, ఫ్లూయిడ్స్ ద్వారా మనకి కన్వెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. మనకి సీ బ్రీజ్ కావచ్చు, అవి దీనికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సీ బ్రీజెస్. ఇప్పుడు చల్లగాలి ఎక్కడో ఉంటుంది స్టూడెంట్స్, లేదా వేడి గాలి, లేదంటే చల్లగాలి అంటాం కదా. ఏంటి, అక్కడెక్కడో హాట్ టెంపరేచర్ ఉంటుంది, అక్కడ ఎయిర్ హీట్ అవుతుంది. సో ఏమవుతుంది, అక్కడ ఉన్న ఎయిర్ ఇక్కడికి వస్తుంది. సో ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా? సో అలా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అది దేనివల్ల జరుగుతుంది, పార్టికల్స్, మీడియం యొక్క పార్టికల్స్ మూవ్ అవ్వడం వల్ల మనకి జరుగుతుంది అనమాట స్టూడెంట్స్. మూవ్ అవ్వకుండా జరగట్లేదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది రేడియేషన్. ఇక్కడ అసలు మీడియమే అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ మీడియం. సో మీడియం ఉన్నా లేకపోయినా మనకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట.
ఆ ప్రాసెస్ని రేడియేషన్ అని మనం అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సన్ నుంచి హీట్ ఎనర్జీ ఎర్త్ మీదకి వస్తుంది. మధ్యలో మనకి స్పేస్ ఉంది, అంటే మీడియమే లేదు. బట్ ఆ మీడియం లేకపోయినా కానీ హీట్ ఎనర్జీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సార్ నాకు హీట్ ఎనర్జీ రావట్లేదు సార్ అంటే మిట్ట మధ్యాహ్నం 12కి ఎండలో నుంచోండి స్టూడెంట్స్, అలానే నుంచోండి. కాసేపటికి మీకు ఏమవుతుంది, మంచిగా చాలా చల్లగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవునా, అది తెలుస్తుంది ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో. ఏమవుతుంది, వేడిగా అయిపోతుంది మన బాడీ. సో ఎందుకు, హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, సన్ నుంచి ఇక్కడికి వస్తుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ వస్తుంది. ఈ ప్రాసెస్ ఏంటిది, రేడియేషన్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి సన్ నుంచి మనకి ఎనర్జీ. సో ఇది రేడియేషన్కి ఎగ్జాంపుల్. సో ఇవి 3 టైప్స్ హీట్ ఎనర్జీ, ఇలా 3 ప్రాసెస్లో మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడైతే ఖచ్చితంగా కాంటాక్ట్ ఉండాలి, ఇక్కడైతే అసలు మీడియమే అవసరం లేదు. ఇక్కడైతే అక్కడి నుంచి గాలి ఇక్కడికి, అక్కడి నుంచి లిక్విడ్స్ ఇక్కడికి ఫ్లో అయినప్పుడు హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇవి 3 ప్రాసెసెస్. సో ప్లీజ్ లైక్ ద వీడియో స్టూడెంట్స్ and don't forget to subscribe the channel. Okay students, so don't forget to subscribe the channel. So like the video, share the video, comment below if you have any doubts. Have a nice day, keep smiling. Bye bye students.